బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. విజయవాడలో నిన్న కురిసిన వర్షానికే భారీగా జనజీవనం అస్తవ్యస్తమైంది. గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ కురవని వర్షం ఒక్క రోజులోనే కురవడంతో మొత్తం విజయవాడ అంతా అతలాకుతలమైంది. విజయవాడ జలదిగ్బంధమైంది. విజయవాడలో ఇప్పుడు మళ్ళీ వర్షం కురుస్తోంది. వర్ష బీభత్సం ఏ విధంగా ఉందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు ఇబ్రహీంపట్నంలో దృశ్యాలు. వరద బీభత్సానికి చెరువులు తెగిపోయాయి. వర్ష బీభత్సానికి ఆ నీళ్లన్నీ ఊళ్ళ మీద పడడంతో జనాలు ఆ ఊళ్ళ మీద పడిన వర్షపు నీరు, చెరువు కట్టలో తెగిపోయిన నీరు కారణంగా జనాలు కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వారిని తాళ్ల సహాయంతో అక్కడ ఉన్న స్థానికులు రక్షిస్తుంటే వాళ్ళు కూడా ఆ వర్షపు దాడికి కొట్టుకుని వెళ్ళిపోబోతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ ఒక చెట్టు ఉంది. చెట్టును పట్టుకుని వాళ్ళు ప్రాణాలు రక్షించుకోగలిగారు. మరో వ్యక్తిని కూడా వర్షపు నీటిలో కొట్టుకు వెళ్ళిపోబోయే వ్యక్తిని ఏ విధంగా రక్షించారో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇలా విజయవాడలో చాలా చోట్ల వీధుల్లోంచి, ఇళ్ల మధ్యలోంచి వర్షపు నీరు భారీగా ప్రవహిస్తూ ఉండటంతో చెరువు కట్టలు తెగిపోయి ఆ నీరు ప్రవహిస్తూ ఉండడంతో జనం అస్తకష్టాలు పడ్డారు, అతలాకుతలం అయిపోయారు. నందమూరి నగర్, న్యూ రాజేశ్వరపేట, రామకృష్ణాపురం ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అజిత్ నగర్ నుంచి కండ్రిగ వరకు జలమయం అయిపోయింది. ఒక్కసారి ఇబ్రహీంపట్నంలో చెరువు కట్ట తెగిపోయినప్పుడు జనాలు కొట్టుకు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ దృశ్యాలు, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి ఒకసారి విందాం. అవును, పైకి లేపండి. విజయవాడలో ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ చేశారు. అజిత్ నగర్ నుంచి కండ్రిగ వరకు కూడా జలమయమైన ప్రదేశమే కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ చేశారు. భారీ వర్షాలతో ఉధృతంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు నూజివీడులో కూడా ఒక చెరువు కట్ట తెగిపోవడంతో నీరంతా ఊళ్ళ మీద పడింది. ఊళ్ళ నుంచి నీరు ప్రవహిస్తూ ఉండటంతో జనం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. అక్కడ కాలనీలో ఉన్న వాళ్ళని ఆ వరద ప్రవాహం నుంచి రక్షించడానికి స్థానికులే, అధికారులు వచ్చేలోపు స్థానికులే తాళ్లు కట్టి వాళ్ళని రక్షిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిన్న భయానక దృశ్యాలే ఉన్నాయి, ఇంకా అటువంటి భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల జలమయమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ విజయవాడలో వర్షం కురుస్తూ ఉండడంతో జనం భయపడిపోతున్నారు. గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని విధంగా వర్షాలు కురవడంతో చెరువు కట్టలన్నీ ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జనం అతలాకుతలమయ్యారు. వాళ్ళ ఇళ్ల మధ్యలో నుంచి వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఇంట్లో ఉన్న వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోకుండా అక్కడున్న స్థానికులు వాళ్ళని రక్షించడానికి పడరాని పాటలు పడాల్సి వచ్చింది. ఈలోపు అధికారులు కూడా చేరుకొని ఆ ఇళ్లలో చిక్కుకున్న వారిని అధికారులు రక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో ఉధృతంగా వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. బుడమేరకు భారీగా వరద నీరు చేరింది. పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. సిటీ లోపల ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇంతకుముందు చెరువు కట్టలకు దగ్గరగా ఉన్న ప్రదేశాలన్నీ వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఆ వర్షపు నీటిలో చాలామంది కొట్టుకు వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న స్థానికులే వాళ్ళు రక్షించారు. ఇప్పుడు నగరంలో, విజయవాడ సిటీలో ఎటువంటి దృశ్యాలు ఉన్నాయి మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న లారీలు సగం వరకు నీట మునిగిపోయాయి అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. లారీలే సగం వరకు కొన్ని చోట్ల నీట మునిగిపోయాయి అంటే ఎంత భయానక పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నూజివీడులో భయానక దృశ్యాలు ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నాయి. కాలనీల్లో వరద ప్రవాహం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. విజయవాడ నడిబొడ్డున ఎటువంటి వరద ప్రవాహం ఉందో మనం చూడొచ్చు. గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని విధంగా జల ప్రళయం అక్కడ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వర్ష బీభత్సం, వరద బీభత్సం రెండు మనకి కనిపిస్తున్నాయి. కార్లన్నీ నీట మునిగిపోయాయి. కార్లు పూర్తిగా నీట మునిగిపోవడంతో అవి ఎందుకు పనికిరాని విధంగా తయారయ్యాయి. బైకులు, కార్లు ఇళ్లలోకి, పోలీస్ స్టేషన్స్లోకి, గుళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం అతలాకుతలం అయిపోయారు. నిన్న కురిసిన భారీ వర్షానికే ఈ రోజు కూడా వర్షం కురుస్తుంది. విజయవాడ హైవేపై ఎటువంటి దృశ్యాలు ఉన్నాయి చూడొచ్చు. విజయవాడ హైవేపై లారీలు, వాహనాలు ఇవన్నీ కూడా నీటిలోనే చాలా నెమ్మదిగా ప్రమాదకర పరిస్థితుల్లో అవన్నీ
వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. ఎక్కడ చూసినా నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏ రోడ్డు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. చాలా కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. తాళ సహాయంతో వరద నీటిలో స్థానికులు ఆ హైవేలను రోడ్లను దాటుతున్నారు. తాము ఉంటున్న ఇళ్లలో కూడా వర్షం నీరు వచ్చి చేరడంతో తాము ఉంటున్న ఇళ్లలో నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి బయటపడాలి అన్న తాళ్ల సాయంతో వాళ్ళు బయటపడాల్సిన పరిస్థితి కనిపించింది. హైవే పైకి భారీగా వర్షం నీరు చేరింది. ఒక్కసారి అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం. ఈ దృశ్యాలు నూజివీడు సార్ కాజా టోల్ ప్లాజా దగ్గర కూడా అలాంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన కార్లను పోలీసు అధికారులు కూడా అక్కడ ముందుకు తోస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది విజయవాడ గుంటూరు రోడ్లో ఉన్న కాజా టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా దగ్గర కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు ఒకవేళ ఆ నీటిలో వాహనం ఆగిపోతే ఇంకంతే సంగతులు. వాహనాన్ని ఎవరైనా దిగి ముందుకు తోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాజా టోల్ ప్లాజా దగ్గర ఒకసారి చూడండి. టోల్ ప్లాజా బూతుల్లో కూడా ఏ విధంగా వర్షపు నీరు వచ్చి చేరిందో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. టోల్ ప్లాజా బూతుల్లో కూడా వర్షపు నీరు ఏ విధంగా ఉందో. ఆ టోల్ ప్లాజా దగ్గర రోడ్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. అక్కడున్న పరిస్థితి గురించి పోలీస్ అధికారి ఎస్ఐ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ దయచేసి చేయొద్దు. దయచేసి గమనించాలి. ప్రస్తుతం మంగళగిరి కాజా టోల్ ప్లాజా ఉన్న పరిస్థితి, ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల విడివాడ కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు 2.5 హైట్ లో నీళ్లు వస్తా ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ దయచేసి చేయొద్దు. మూడు బాక్సుల్లో మనం చూస్తున్నాం. నూజివీడు, ఇబ్రహీంపట్నం, కాజా టోల్ ప్లాజా దగ్గర.